ఎమ్మెల్యేని అని అంటే సరిపోదు. అక్కడ తెలుసా మీకు ఆ సంగతి? ఆ ఎమ్మెల్యే గారికి రాష్ట్రపతి గారు ప్రమాణం చేయించిన తర్వాత, నీవు ఫలానా నియోజకవర్గంలో ఇన్ని ఓట్లతో నెగ్గావు కాబట్టి నీవు ఆ నియోజకవర్గానికి ప్రతినిధివి అని ఒక సర్టిఫికెట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఎమ్మెల్యేగా చలామణి అవుతాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు మనము కూడా దేవుని ప్రతినిధులుగా మారిపోవాలి. దేవుని ప్రతినిధులుగా మనము మారిపోయినప్పుడు మన ద్వారా దేవుడు ఏ కార్యాలు చేస్తాడో మనకి తెలియదు. కాబట్టి ఈ రోజు రాత్రి ఇక్కడ మనం కొద్దిగా కూడి ఉన్నాం. ఎవరు అన్యద ఆలోచనలు కాకుండా ఈ రాత్రి దేవుని మాటలు వినాలని నేను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను.